హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9 ఏళ్ల తర్వాత సెమీఫైనల్కి తీసుకెళ్లిన కెప్టెన్ విజయ్ మాలిక్ని తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయడానికి చూస్తుందా? అండ్ ఎందుకు రిలీజ్ చేయబోతుంది, రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటి, రిలీజ్ చేసిన తర్వాత తెలుగు టైటన్స్ మళ్ళీ బైబ్యాక్ చేస్తుందా, అసలు రిలీజ్ చేయడానికి అవసరం ఏంటనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవడం మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ విజయ్ మాలిక్ని మనం సీజన్ లెవెల్లో మన తెలుగు టైటన్స్ అయితే బై చేసిందనే చెప్పొచ్చు. అండ్ సీజన్ లెవెల్లో బై చేసినప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ని తిట్టుకున్నారు అండ్ హెడ్ కోచ్ని కూడా తిట్టుకున్నారు. అండ్ విజయ్ మాలిక్ ఒక ఇంజురీ కన్సర్న్ ఉన్న ప్లేయర్, ఫామ్లో లేని ప్లేయర్, ఈ ప్లేయర్ని ఎందుకు తీసుకున్నారని చాలామంది చాలా డౌట్స్ అయితే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్కి ఇచ్చారని చెప్పొచ్చు. కాకపోతే ఆ సీజన్లో పవన్ శర్వత్ ఇంజురీ అయిన తర్వాత విజయ్ మాలిక్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. అండ్ విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ డాక్టర్ విజయ్ మాలిక్ ఆ సీజన్లోనే తెలుగు టైటన్స్ని సెమీఫైనల్ వరకు తీసుకెళ్లేంత ప్రయత్నం అయితే చేశాడు విజయ్ మాలిక్ అయితే ఆ సీజన్లో. బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఆ సీజన్లో తెలుగు టైటన్స్ అయితే సెమీఫైనల్కి వెళ్ళలేకపోయింది. బట్ ఏంటంటే ఆ సీజన్లో విజయ్ మాలిక్ చేసిన పర్ఫార్మెన్స్ అంత ఎంత పర్ఫార్మెన్స్ కాదు, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. టాప్ 5 రైడర్స్లో ఒకటిగా నిలిచాడనే చెప్పొచ్చు. బట్ ఏంటంటే కొన్ని కన్సర్న్స్ వల్ల ఆ సీజన్లో సెమీఫైనల్కి వెళ్ళలేకపోయింది మన తెలుగు టైటన్స్ అయితే. విజయ్ మాలిక్ సీజన్ లెవెల్ యావరేజ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే పర్ మ్యాచ్కి 8 పాయింట్స్ అయితే ఉండేవి. అటుపక్క ఏ టీం ఉన్నా, ఏ డిఫెండర్ ఉన్నా కూడా సింపుల్గా ఈజీగా పాయింట్స్ అయితే తీసుకువచ్చేవాడు. అండ్ మ్యాట్ మీద విజయ్ మాలిక్ ఉన్నాడు అంటే తెలుగు టైటన్స్ విజయం పక్కా అనేది మన తెలుగు టైటన్స్కి అయితే నమ్మకం అయితే ఉండేది. అండ్ సీజన్ లెవెల్లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విజయ్ మాలిక్ అయితే. అదే ఎక్స్పెక్టేషన్స్తో సీజన్ 12లో మన తెలుగు టైటన్స్ అయితే విజయ్ మాలిక్ని బైబ్యాక్ చేసింది. బట్ ఏంటంటే ఇక్కడ సీన్ మొత్తం మారిపోయిందనే చెప్పొచ్చు. సీజన్ లెవెల్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ సీజన్ 12లో ఇవ్వలేదనేది నా ఒపీనియన్. అండ్ ఈసారి మన తెలుగు టైటన్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గిందనే చెప్పొచ్చు విజయ్ మాలిక్ది. అండ్ ఎందుకు తగ్గింది, దానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ్ మాలిక్ ఫుట్ వర్క్ స్పీడ్ అనేది తగ్గింది. అండ్ ఎక్కువ టచ్ పాయింట్స్ మీద ఆధారపడిన విజయ్ మాలిక్ ఈ సీజన్లో మనకి బోనస్ పాయింట్స్ తీసుకురావడానికి ఎక్కువగా చూసేవాడు. అండ్ భరత్ హుడాకి అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ ఇవ్వలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ అదే అభిప్రాయం కూడా మన తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్లకు వచ్చింది. అండ్ ఈసారి ఏంటంటే విజయ్ మాలిక్ ఫాస్ట్ తగ్గడంతో అండ్ విజయ్ మాలిక్ కేవలం బోనస్ పాయింట్లు తెస్తున్నాడు, ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతున్నాడని చాలా మందికి అభిప్రాయం ఉంది. అండ్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అభిప్రాయం కూడా ఆ విధంగానే ఉంది. అండ్ ఈ సీజన్లో తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 కోసం విజయ్ మాలిక్ని రిలీజ్ చేయబోతున్నట్లయితే ఇన్సైడ్ న్యూస్ అయితే వస్తుంది. అండ్ విజయ్ మాలిక్ని రిలీజ్ చేసిన తర్వాత కూడా మరొకసారి బైబ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లయితే మాట్లాడుకుంటున్నారు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అయితే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం థర్డ్ రైడర్గా విజయ్ మాలిక్ని మరొకసారి తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి సీజన్ 13లో. అండ్ చాలామంది విజయ్ మాలిక్ లాంటి ఛాంపియన్ ప్లేయర్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే, ఎంత ఛాంపియన్ ప్లేయర్ అయినా కూడా ఫామ్ తగ్గితే మాత్రం చాలా అంటే చాలా డిప్ అవుతుంది అతని పర్ఫార్మెన్స్ అయితే. ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మేనేజ్మెంట్లు అయితే ప్లేయర్ని అయితే కొనుగోలు చేస్తారు. అండ్ పర్సనల్గా ఒపీనియన్ అయితే తీసుకొని ఏ టీం కూడా ఒక ప్లేయర్ని అయితే తీసుకోదు. అతని పర్ఫార్మెన్స్ చూసే ఏ టీం అయినా కూడా, తెలుగు టైటన్స్ అయినా సరే ఏ టీం అయినా సరే ప్లేయర్ని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ ఏంటంటే థర్డ్ రైడర్గా మంచిగా పనికి వస్తాడని విజయ్ మాలిక్ని మరొకసారి బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ రైడర్లో మరి ఎవరిని కొనుగోలు చేస్తారు తెలుగు టైటన్స్ అనేది అండ్ చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంచి ప్లేయర్స్ అయితే వాళ్ళ దృష్టిలో ఉన్నారు, వాళ్ళైతే మంచి లిస్టే తయారు చేసుకున్నారు. ఆ లిస్ట్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మెయిన్ రైడర్గా మరొకసారి భరత్ హుడాని మన తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ విజయ్ మాలిక్ కూడా బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరైతే బాధపడకండి. అండ్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను విజయ్ మాలిక్ మరొకసారి మన తెలుగు టైటన్స్లో ఉండబోతున్నాడని. అండ్ మరొకసారి క్యాప్టెన్సీ మెటీరియల్లోని విజయ్ మాలిక్నే చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే సీజన్ స్టార్టింగ్ ముందుగానే మనకైతే విజయ్ మాలిక్ని రిలీజ్ చేయబోతున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ బైబ్యాక్ చేసి మన థర్డ్ రైడర్గా మనకైతే విజయ్ మాలిక్ని అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఫ్రెండ్స్. మరి విజయ్ మాలిక్ని రిలీజ్ చేసే కారణాలు అయితే మరి మీరు అనుకుంటున్నారు విజయ్ మాలిక్ని రిలీజ్ చేస్తే బెటరా, లేదంటే ఆప్షన్ ముందుగానే రిటైన్ చేసుకుంటే బెటరా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ విజయ్ మాలిక్ని రిటైన్ చేసుకుంటే అండ్ ఆ ప్లేయర్కి ఎంత బడ్జెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ రిలీజ్ చేస్తే ఎంత బడ్జెట్కి తీసుకుంటే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే రిలీజ్ చేసి మరొకసారి బైబ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్
ఈ ప్లేయర్ బదులుగా మంచి ప్లేయర్ని, యంగ్ ప్లేయర్ని సెకండ్ రైడర్గా తీసుకొని విజయ్ మాలిక్ని థర్డ్ రైడర్గా టీంలోకి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ భరత్ హూడా, విజయ్ మాలిక్ ఇంకా సెకండ్ ప్లేయర్గా ఎవరు వస్తారనేది చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా మంచి ప్లేయర్స్ అయితే వాళ్ళ దృష్టిలో ఉన్నారు. యంగ్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎవరనేది తర్వాత వీడియోలో అయితే మాట్లాడకుండా ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే మీ మొబైల్లోకి వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం.